బ్రహ్మానందం అని పేరు పెట్టబడిన ఈ చిత్రంలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఒక ప్రముఖ పాత్రలో కనిపించారు. సినిమాలో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన తాతగా నటించారు. టీజర్ బయటికి వచ్చింది. బ్రహ్మానందం తాతగా నటించడం ప్రత్యేకం కాదు. అయితే సినిమాలో అతని మనవడు రాజా గౌతమ్, నిజ జీవితంలో అతని కొడుకు. తాత రాకతో సమస్యను ఎదుర్కొంటున్న రాజా గౌతమ్ని టీజర్ పరిచయం చేస్తుంది. ఈ టీజర్లో మరో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్లీ నవ్విస్తారని మేకర్స్ చెబుతున్నారు. బ్రహ్మానందం అనేది ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో రాజా గౌతమ్, ప్రియా వడ్లమాని మరియు ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించగా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మరియు పలువురు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం శాండిల్య పిసాపాటి, సినిమాటోగ్రఫీ మితేష్ పర్వతనేని, ఎడిటర్ ప్రసన్న. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14, 2025న విడుదల కావాల్సి ఉంది. ప్రొడక్షన్ హౌస్ గతంలో మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి చిత్రాలను అందించింది. బ్రహ్మ ఆనందం ఓ ఫుల్సామ్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో బ్రహ్మ అనే సెల్ఫ్ సెంటర్ ఉన్న మనవడు తన చుట్టూ ఉన్న అందరినీ ఉపయోగించుకుంటాడు. ఆనంద్ రామ్ మూర్తి, శ్రద్ధగల తాత అందరితో దయగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. తదుపరిది వినోదం, ఆనందం, చనిపోయిన ముగింపులు మరియు కొత్త ప్రారంభాల డ్రామా. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోళక్కల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.